హలో బెస్టీస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. నేను మీ శ్రావణి. ఈరోజు విహా వాళ్ళ స్కూల్‌లో పేరెంట్ టీచర్ మీటింగ్ అనమాట. యాక్చువల్‌గా 23న జరిగింది ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది. యాజ్ యూజువల్ నేను పోస్ట్ చేసేసరికి లేట్ అయిపోయింది. అంటే ఆల్రెడీ షెడ్యూల్ వీడియోస్ ఉంటాయి కదా! సో, అవన్నీ అయ్యాక ఇవి షెడ్యూల్ చేశాననమాట. నార్మల్‌గా అయితే పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఒక 2-3 అవర్స్ ఉంటది. కానీ ఈసారి మాత్రం అంటే ఫైనల్ ఎ మీటింగ్ కదా! సో, అందుకని 8:30-9:30 1 అవరే పెట్టారు. ఇంకా తర్వాత ఫ్యాకల్టీ అందరూ కూడా వెళ్ళిపోతారనుకుంటా. సో, అందుకని జస్ట్ 1 అవరే పెట్టారు. ఈ 1 అవర్ కూడా చాలా క్రౌడ్ ఎక్కువుంది. అంటే మరి అన్ని సెక్షన్స్ ఆల్మోస్ట్ అదే టైంలో రావాలి కాబట్టి పేరెంట్స్ చాలా క్రౌడీగా ఉంది. నేనైతే గనక 9కి స్టార్ట్ అయ్యి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి 9:15, 9:20 అయింది. ఇంకా వెళ్ళంగానే వీళ్ళకి ఏంటంటే ప్రతి సమ్మర్‌లో ఏదో ఒక వర్క్ చేయిస్తూనే ఉంటారు. వీళ్ళ స్కూల్‌లో. ఏదోకటి జరుగుతూనే ఉంటది. సో, యాజ్ యూజువల్ ఇప్పుడు కూడా అట్లానే జరుగుతుందనమాట. ఇంకా సరే అని చెప్పి మేము పైకి వెళ్ళాము. వెళ్ళేసరికి చాలామంది పేరెంట్స్ రిటర్న్ అయిపోతా ఉన్నారు. నాకు అందులో తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. "ఏంటండి లేట్‌గా వచ్చారు" అని అడిగితే, "లేదండి ఆహ్, లాస్ట్‌లో వస్తే కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంటదని చెప్పి వచ్చాము. కానీ ఇప్పుడు 1 అవరే కదా మీటింగ్ అందుకని అందరూ ఎక్కువగానే ఉన్నారు" అని చెప్పని మాట్లాడుకున్నాక ఇంక నేనైతే మ్యామ్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి విహా ప్రోగ్రెస్ కార్డ్ అడిగితే ఇచ్చారనమాట. వీళ్ళకి ఫస్ట్ నుంచి 10థ్ వరకు ఒకటే ప్రోగ్రెస్ కార్డ్ అంట. సో, ఇంటికైతే ఇవ్వరు. టర్మ్ ఎగ్జామ్స్‌కి ఇవ్వరు. ఇప్పుడు ఇవ్వరు. సో, ఇప్పుడైతే నేను మార్క్స్ చెక్ చేస్తున్నాను. విహాకి ఎట్లా వస్తాయో ఏంటో అనుకున్నాను. నేను ఎప్పుడు ఇట్లానే అనుకుంటాను గానీ, విహాకైతే యాజ్ యూజువల్ మార్క్స్ అయితే చాలా బాగా వస్తాయి. కానీ, ఒక చిన్న డిసప్పాయింట్‌మెంట్ ఉంది ఈసారి. ఏంటంటే, విహాకి అన్ని సబ్జెక్ట్స్‌లో ఆల్మోస్ట్ 90 అబోవే వచ్చినియి. కానీ, ఒక్క ఇంగ్లీష్ 1, ఇంగ్లీష్ 2లో మాత్రం 83, 85 వచ్చినియి. అదొక్కటే డిసప్పాయింట్‌మెంట్. తనకి టోటల్ అయితే గనక 755 వచ్చింది ఔట్ ఆఫ్ 800. ఇంకా కొద్దిగా డిసప్పాయింట్‌మెంట్ అయింది విహా. బట్ ఇట్స్ ఓకే. నేను లైట్‌గా అయ్యాను గానీ, విహాతో అయితే అనలేదు. ఇంకా సైన్ పెట్టేసి ఐడీ కార్డ్ కోసం రూ. 90 తెమ్మని చెప్పారు. సో, ఆ రూ. 90 పే చేసేసి, ఇంక నేనైతే వచ్చేస్తుంటే, ఇంకా విహా వాళ్ళ ఆటో ఫ్రెండ్స్ కనిపిస్తే తను మాట్లాడుతుందనమాట. సో, ఇంకా అక్కడ పాప పాపని బాబు అడుగుతున్నాడు. "అక్కని చూసావా ఎప్పుడైనా?" అంటే, "ఆ! చూసానంది." "ఎప్పుడంటే, అక్క నేను ఒకసారి ట్రైన్‌లో ఎళ్ళామని" చెప్తుంది. యాక్చువల్‌గా అసలెప్పుడు కలవలేదు వీళ్ళిద్దరు. ఇదే ఫస్ట్ టైము. కానీ ఏంటో ఊరికే అట్లా అనేసింది. ఇంకిక్కడ విహా హైట్ చెక్ చేసుకుంది. హైట్ చెక్ చేసుకున్నాక నేను, విహా ఇంకా రిటర్న్ అయిపోయామనమాట. వచ్చేటప్పుడు యాజ్ యూజువల్ ఎప్పుడు పీటీఎంకి వెళ్ళినా సరే విహా వచ్చేటప్పుడు ఇక్కడ షాప్ దగ్గర కంపల్సరీ ఏదోకటి కొనుక్కుంటది. ఎందుకంటే నేను తనకి నార్మల్‌గా అమౌంట్ అయితే ఇవ్వను. ఇట్లా నేను వెళ్ళినప్పుడు మాత్రం తనకిలా ఏదైనా కొనిపెడతా ఉంటాననమాట. సో, తను స్లైమ్ కొనుక్కుంది. ఇంకొకటి ఒక లాలీపాప్ కొనుక్కుంది అంతే. మరీ స్ట్రిక్ట్‌గా కూడా ఉంచకూడదు పిల్లల్ని. ఎప్పుడైనా ఒకసారి ఇట్లా బయట ఫుడ్ తినేలా చేయొచ్చు. సో, ఇదనమాట మా పేరెంట్ టీచర్ మీటింగ్ ఇట్లా ఎండ్ అయిపోయింది. ఇదే ఇయర్‌కి లాస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ అనమాట. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటిదాకా టాటా. టేక్ కేర్. బై బై.